మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మే నెల 31వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన్నారు. అదేమనగా కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 73వ చరణంలో ఇలా వ్రాయబడింది: నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచును. అవును, మానవునముగా మనము భూమి మీద నిర్మించబడ్డాము. అంటే దేవుని మహాకృప, ఆయన ప్రణాళిక చొప్పున మనము జీవిస్తున్నాము. ఆయన ప్రేమతో, ఆయన హస్తములతో నిర్మించబడిన శరీరం మనది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన చిత్తములో జీవించవలసి ఉన్నది. అలా కాకుండా మనము మన ఇష్టానుసారముగా గనుక జీవిస్తే అపవాది హస్తాలలోకి వెళ్ళిపోతాము. తర్వాత మన జీవితమంతా శ్రమల పాలు చేస్తుంది అపవాది. అలా కాకుండా మనం దేవుని వైపు చూస్తూ దేవుని కృపలో మనం బ్రతకాలని నా ప్రార్థన. ఆమేన్.